అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ డాష్. అవతార్ మూవీ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మనందరూ తెలుసు. అవతార్ పార్ట్ 2 దానికి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా కొంచెం నెగిటివిటీ చేసుకున్నా ఎక్కడా పర్లేదు, ఆ వరల్డ్ అయితే బాగా చూపెట్టారనిపించింది. అవతార్ పార్ట్ 3 వచ్చేసరికి ఏంటి, వాళ్ళు ఆ వాటర్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇప్పుడు వేరే ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ లైన్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించడం, వాళ్ళ గురించి చూపించడం, అక్కడ కొన్ని కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవడం, ఇలాగా అవతార్ పార్ట్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జన మనుషులు వస్తారు, మనుషులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేస్తారు, వీళ్ళని పట్టుకొని తీసుకెళ్లారా లేదా అనేది మీరు ఓవరాల్ గా మూవీలో చూస్తారు. నాకైతే మూవీ పర్లేదు, ఓకేష్ మూవీ అనిపించేసింది. ఎందుకంటే అవతార్ పార్ట్ 2 చూసినప్పుడే మనకి ఆ ఎమోషన్స్ అనేవి అంత బాగా క్లిక్ అవ్వలేదు. పర్లేదు, వీళ్ళు ఆ ఇంపాక్ట్ అనేది పోగొట్టకుండా ఒక నీట్ గా హ్యాండిల్ చేశారు. మూవీలో పెద్దగా ఏం చూపించకపోయినా ఆ విజువల్స్, ఆ వర్డ్ అదంతా చాలా బాగా చూపెట్టారు అనిపించింది. దీంట్లో కూడా అంతే సేమ్ నాకు అదే అనిపించింది. ఎమోషన్స్, స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే వీళ్ళు బాగా కష్టపడి ఆ అవతార్ అనే వరల్డ్ ని ఎక్కడ కూడా మిస్లీడ్ చేయకుండా చాలా డీటెయిల్ గా చూపెడుతున్నారు. చాలా కలర్ఫుల్ గా, చాలా రియలిస్టిక్ వేలో మనం చూపెట్టడానికి చాలా బాగా ట్రై చేశారు. అది బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంకా అంటే రియల్ వరల్డ్ లో మనం ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఆ వరల్డ్ బిల్డింగ్ అదంతా వాళ్ళ గురించి చూపించడం, కొత్త క్యారెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేయడం ఇంతవరకు బాగుంది. ఇంకా తర్వాత ఎమోషన్స్ ఇవన్నీ చాలా రొటీన్ అయిపోయాయి. ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వవు. ఆ ఎమోషన్స్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సేమ్ అదే రొటీన్ లాగా అనిపించేసి జనాలు మనుషులు వస్తారు, వీళ్ళ కోసం వీళ్ళు తిరిగి యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఈ ఫైర్ అండ్ డాష్, ఈ సామ్రాజ్యంతో యుద్ధం చేస్తారు. ఈ కాన్సెప్ట్ నాకైతే జస్ట్ పర్లేదు. ఒకే మూవీ అంత డిసప్పాయింట్ కాదు, అంత సాటిస్ఫాక్షన్ కాదు, మరి అంత నచ్చిందని కూడా చెప్పలేము. జస్ట్ పర్లేదు అనిపించేసి మూవీ. కెమెరా గారు ఆ వరల్డ్ చాలా డీటెయిల్ గా బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి. ఆ బిగ్ స్క్రీన్ మీద వరల్డ్ చూస్తుంటే మనకి భలే ఉంది అసలు ఈ వరల్డ్. మన ఇండియన్ మూవీస్ ఎప్పుడు ఇలాంటి మూవీ తీయబోతారు అనిపించే రేంజ్ లో ఉంటుంది. ఆ విజువల్స్ అయినా, ఆ వర్క్ అయినా, తన కసి ఏంటో మాత్రం చాలా క్లియర్ కనబడుతుంది. నాకైతే మూవీ పర్లేదు, జస్ట్ ఓకే మూవీ అనిపించేసింది. మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి.